శ్రీరామ్ జై శ్రీరామ్ మరియు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజింగ్ కార్యక్రమంలో మన మున్సిపాలిటీ ఇన్ఛార్జి బంగారు శ్రీలక్క గారు మరియు కో ఇన్ఛార్జ్ అమృతక్క గారు, మన పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటక బీదర్ నుంచి విచ్చేశారు. ఉపేందర్ దేశ్ముఖ్ గారు మరియు పార్టీ పెద్దలు మాధవరెడ్డి గారు, వడ్లనందు గారు, పాండుగౌడ్ గారు, శ్రీహరి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి యొక్క వ్యాపారులు కానీ లేదా చిన్న వ్యాపారుల ద్వారా వచ్చేటువంటి యొక్క ట్యాక్స్లు ఏవైతే వసూలు చేస్తూ ఉన్నారో, ఇంటి మీద వసూలు చేస్తున్నటువంటివి, నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులు ఎంత మేరకు ఈ యొక్క కరెక్షన్స్ అవుతున్నాయి, మరి అందులో ఎంతవరకు మరి ఈ యొక్క నగరం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది అనేటువంటి విషయంలో కూడా మనకు క్లారిటీ ఇవ్వాలా. కాబట్టి ఇవన్నిటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో నయా పైసా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కుటుంబ పాలన అడ్డం పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కుటుంబ పాలన. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు తెరదీసి ప్రతిపక్షాలను, పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నాం. మెజార్టీ రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ఆల్టర్నేటివ్ పార్టీ కాదు. వారి యొక్క స్థానము 4 నుంచి 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదో 1-2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాబో కాలంలో ఆ యొక్క రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ ముక్తి భారత్ దిశగా పోతూ ఉన్నది. ప్రభుత్వం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి యొక్క కుట్రలకు, కుతంత్రాలకు, బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగం కూడా నిష్పాక్షంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాబో కాలంలో మేమే అధికారంలోకి వస్తాం. కాబట్టి ఒక్కసారి వారు కూడా అర్థం చేసుకొని ఎక్కడ కూడా అలాంటి యొక్క చర్యలకు దిగవద్దని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మార్నింగ్ వాక్ ఎక్కడ చేస్తారు ప్రజలు? పిల్లలు ఆడుకోవాలంటే ఎక్కడ వెళ్తారు? గృహిణీలు వాళ్ళ ఇంటి నుండి కొంచెం టైం వచ్చి స్పెండ్ చేయాలంటే ఎక్కడ స్పెండ్ చేయగలుగుతారు? ఎన్వైరన్మెంట్ మార్చాలి అని అంటే కొన్ని పార్కులు ఉంటే, చెట్లు ఉంటే ఎన్వైరన్మెంట్ మారుతుంది. సో దయచేసి ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టింది అన్నీ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి సహాయంతో తప్పకుండా సెంట్రల్ నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్లీ మొత్తం కూడా వికారాబాద్ మున్సిపాలిటీకే, దీని అభివృద్ధికే పెడతామని మేము వాగ్దానం చేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క మాట మేము రాసింది మేనిఫెస్టోలో అది తప్పకుండా పూర్తి చేస్తాం. వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మున్సిపాలిటీ ప్రజలకి దయచేసి ఓట్లు, మీకు వికారాబాద్ అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఓటు వేసి వాళ్ళకి గెలిపించండి. గెలిపించి రేపు మీరు వికారాబాద్ ఏ రకంగా చేంజ్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది అని మీరు రాబోయే 5 సంవత్సరాలలో తప్పకుండా చూస్తారు. అందుకని ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను.